వరంగల్ ఎంజీఎంలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. సరైన సంఖ్యలో డాక్టర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉండగా తాజాగా మరో విభాగం మూతపడేందుకు సిద్దమైంది. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒకటైన పిల్లల శస్త్రచికిత్సల ఇబ్బందులపై ప్రత్యేక కథనం. వరంగల్ ఎంజీఎం రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద సర్కారీ దవాఖానా. వరంగల్తో పాటు ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ధర్మాస్పత్రి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తారు పేషెంట్లు. ప్రతిరోజు ఓపీలో 1000 మంది వరకు చికిత్స కోసం వస్తూ ఉంటారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వార్డులన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ఒక్కోసారి బెడ్ సరిపోక ఒక మంచంపై 2-3కి ట్రీట్మెంట్ అందించడం ఇక్కడ కామన్. అయితే ఇంతటి పేరున్న ధర్మాస్పత్రిని డాక్టర్ల కొరత ఇబ్బంది పెడుతోంది. సరైన సంఖ్యలో డాక్టర్లు లేక పిల్లల శస్త్రచికిత్సల విభాగంలో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల కిందట ప్రభుత్వం వైద్యులకు పదోన్నతులు కల్పించింది. దీంతో పిల్లల విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న డాక్టర్ అనిల్ రాజు పదోన్నతిపై హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. పీడియాట్రిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి పోస్టు లేకపోవడంతో డాక్టర్ హైదరాబాద్ కు వెళ్లక తప్పలేదు. దీంతో ఆపరేషన్లు చేసేవారు లేక పిల్లల సర్జరీ విభాగం మూతపడే పరిస్థితికి వచ్చింది. పన్నెండేళ్లలోపు పిల్లలకు ఎలాంటి శస్త్రచికిత్సలైనా నిపుణులే చేయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో స్థానికంగా 20 పడకలను కేటాయించారు. ఒక ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించి ఖరీదైన సర్జరీలను చేశారు. డాక్టర్ ఒక్కరే ఉన్నప్పటికీ ఆపరేషన్లు బాగానే జరిగాయి. అయితే ఉన్న ఒక్క డాక్టర్ కాస్త ప్రమోషన్ పై వెళ్లడం, ఇక్కడకు అలర్ట్ చేసిన డాక్టర్ విధుల్లో చేరకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు డాక్టర్ గారికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గారికి అసోసియేట్ వెళ్ళిపోవటం మాత్రం అసలు దాదాపుగా పీడియాట్రిక్ సర్జరీ మొత్తం మూల వేసినట్టుగానే అవుతుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా గవర్నమెంట్ స్పందించి ఇమీడియట్గా ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ని శాంక్షన్ చేయాలి. ఒకటి ప్రొఫెసర్ పోస్ట్ నింపాలి. అసలు లేకపోతే చాలా కష్టం సార్. ఇప్పుడు పీడియాట్రిక్ మనకి ప్రైవేట్ రంగంలో ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడ, నియోనాటల్ సర్జన్. అది కూడా పింగళి గోపాల్ గారు తప్ప మిగతా సర్జన్స్ ఎవరు లేరు, ఇంకొకళ్ళు ఉన్నారు తప్ప. అది చాలా కాస్ట్లీ. కాబట్టి తప్పనిసరిగా మనకి సూపర్ స్పెషాలిటీ అన్నప్పుడు కనీసం అదైనా మనం ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టులు యార్డ్ 6 ఉంటాయి. యార్డ్ 6ను నింపేది ఉంటే ఏ రకమైన బాధలు ప్రజలకు ఉండదు. ఇప్పుడు బీదవాళ్లకు పేద దిక్కు అయిన గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు సరిగా ఉంటే అన్ని విభాగాలు బాగుంటాయి, అందరికీ సేవలు అందుతాయి. అది ముఖ్యం. ఈవెన్ కార్డియోథొరాసిక్ కూడా ఆపరేషన్ చేయాలంటే వైద్యుడు రావాలంటే వాళ్లకు సరి అయిన సదుపాయం ఉంటేనే వస్తుంది. అండ్ ఆపరేషన్ అంటే కార్డియోథొరాసిక్ సర్జన్ ఉండాలి, కంపల్సరీ కార్డియోథొరాసిక్. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై సర్కార్ నజర్ పెట్టాలని కోరుతున్నారు జనం. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లల ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.